మనకి. ఎందుకంటే ఇప్పుడు మాకు రోడ్డులు లేక ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతున్నాము. ఏదైనా సరే రోడ్లు మనకి కలెక్టర్ గారు కొద్దిగా వినియోగించుకోవాలి. మనకి ఏదంటే ఒట్టి డోలీ మూతలే. ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంటే ఏదైనా ఒక దినుసు పండుతుంటే జొన్నలు పండించినా ప్రతిసారి ఇంటికి 1000 రూపాయలు ఎత్తుబడి చేసుకొని రోడ్డు బాగు చేసుకుంటేనే ఆ సరుకులు కూడా ఏదికో తీసుకెళ్ళగలుగుతున్నాము. ఇప్పుడు వర్షాకాలం అవడము, ఇప్పుడు మధ్యలో ఏదైనా సరే పేషెంట్లు వస్తుంటే మోస్తే తప్పకుంటుంది. కరడవలస హాస్పిటల్కి వెళ్ళాలన్నా డోలీ మోతే, మనకి ఇప్పుడు కోనము వెళ్ళాలన్నా డోలీ మూతే, అంబులెన్స్ రాదు. చాలా ఇబ్బంది పడుతున్నాం మనకి. ఎందుకంటే మన విలేజ్ ఇంత దారుణంగా ఉంది. మన జిల్లాడవలస పంచాయతీ మొత్తమే ఇప్పుడు జిల్లాడవలస గ్రామాన్ని నిలబెడితే మనకి లారిపాడు గ్రామం చాలా ఇబ్బంది. బొడ్డపాడు కానీ ఈ బెల్లపాకు కానీ అన్ని విలేజ్లే చాలా ఇబ్బందిలో ఉంది మనకి. ఇది దయచేసి మన కలెక్టర్ గారు వినియోగించుకొని మాకు ఒక రోడ్డు సహకారం ఇస్తే అందరికీ మా కృషి జరుగుతుంది. ఇప్పుడు మన జనాభా మా ఇల్లు 78 నారిపాడు గ్రామంలో 78 ఇళ్ళకే ఒక 320 జనాభా. అందులో ఒక పేషెంట్ అవుతుంటే మొయ్యలేక ఇది చేయలేక హాస్పిటల్కి వెళ్ళలేక అలాగే ఇంట్లోనూ వైద్యం అందలేక అలాగ అయిపోతుంది. ఇప్పుడు ముగ్గురు రెండు మాత్రం